హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ లా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరొచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు చెల్లిస్తున్నాను. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనం. పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మానవులైన మనలను పిల్లలు అని పిలుస్తున్నాడు. ఈనాడు మనము దేశ ప్రధానులమైన, రాష్ట్ర ముఖ్యమంత్రులమైన, జిల్లా అధికారులమైన, లేక పెద్ద పెద్ద స్తోమత కలిగిన స్థితులు ఈ భూమి మీద మనం కలిగి ఉన్న దేవుని దృష్టిలో మనం పిల్లలమే. ఎంత జ్ఞానవంతులమైన, అనంత జ్ఞాని అయిన దేవుని యందు మనం పిల్లలమే. ఎంత ధనవంతులమైన, ధనవంతులుగా చేసే దేవుని ఎదుట మనం పిల్లలమే. కాబట్టి ఎంత పరిపాలకులమైన, పరిపాలన దక్షత మనకిచ్చిన దేవుని ఎదుట మనం పిల్లలమే. అందుకే ఆ దేవుడు అంటున్నాడు, పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, సత్యవంతులారా, సత్యాన్ని అన్వేషిస్తున్న వారులారా, ఈ సమయంలో దేవుని వాక్యము ద్వారా మీకు దేవుడు సెలవిచ్చే మాట ఏమనగా, ఆయన మాట వినాలని, ఆయన మార్గములను అనుసరించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన మాట వినేవాడు, ఆయన మార్గమును అనుసరించేవాడు ధన్యుడు అట. కాబట్టి మనము ధన్యులము కావాలంటే ఆయన మాట వినాలి, ఆయనను అనుసరించాలి. ఇలా అందుకే ఆ దేవుడు అన్నాడు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుతాడు అని స్పష్టముగా యోహాను సువార్త 5:24లో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అంతేకాదు యోహాను సువార్త 8:51లో ఒకడు నా మాట కైకొన్నాడుగా వాడెన్నడూ మరణమును రుచి చూడడు అని ఆయన సెలవిచ్చారు. అంతేకాదు నా మార్గంలో నడుచుకుంటే మీరు ధన్యులవుతారు అని ఆయన సెలవిచ్చాడు. ఎందుకనగా ఆ క్రీస్తు ప్రభువు అన్నారు, నేనే మార్గం దేవుని యొద్దకు చేరడానికి, మోక్షానికి చేరడానికి అని చెప్పారు. కాబట్టి ఆయన మార్గములో మనము నడిస్తే ధన్యులమవుతాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆయన మాట ఆలకిస్తే ధన్యులమవుతాం, ఆయన మార్గములో నడిస్తే ధన్యులమవుతాం. అలాగున గతకాలంలో, పూర్వకాలంలో నడిచిన ఒక వ్యక్తి భూమి మీద ఉన్నారు. అతడే నోహు. అతడు ఆ ప్రభువుతో కూడా నడిచినవాడు, ఆ ప్రభువు మాట ఆలకించినవాడు. ఆయన మార్గాల్లో నడిచి మరి ఓడను తయారు చేశాడు. ఆ కాలంలో ఆ ఓడలో ఆయన భార్య, 3 కొడుకులు, కోడళ్ళు మాత్రమే క్షేమాన్ని పొందారు. వారు మరణాన్ని చూడలేదు, జీవాన్ని చూచారు. వారు క్షేమాన్ని అనుభవించారు. 40 రాత్రి పగళ్ళు భూమి మీద వర్షం కురుస్తూ ఉంటే, జలప్రళయం వస్తే వారు సురక్షితంగా ఆహారం తీసుకుంటూ ఆనందిస్తూ ఓడలో దాదాపు 150 దినాలు జీవించారు. ప్రియా స్నేహితులారా, ఆయన మాట విన్నవాడు, ఆయన మార్గాల్లో నడిచిన నోహు ఎంత గొప్ప జీవితాన్ని, సాక్ష్యాన్ని అనుభవించాడో, ధన్యతను అనుభవించాడో చూచారా? మనము కూడా అంతే. ఆయన మాట విని ఆయన మార్గాల్లో అనుసరిస్తే ధన్యతను, దీవెనను అనుభవిస్తాం.
ప్రియ యవన కుమారుడ, యవన స్నేహితుడా, పెద్దలారా, మధ్య వయస్కులారా, ఓ స్త్రీ పురుషులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట విని ఆయన యందు నమ్మిక ఇచ్చినట్లయితే అలాంటి జీవము, అలాంటి క్షేమము, అలాంటి ధన్యత మనం అనుభవించగలం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమైన తండ్రి, నీ మాటలు ముద్రించి ప్రజలకు మేలు చేయండి. వారి హృదయాల్లో నాటండి. వారిని సత్యాన్ని గ్రహించడం సహాయపడండి. పరిచర్యకు మొదలు వేయండి. వినేవారందరూ క్షేమము పొందుకు సహాయపడి యేసు నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంధారా మీరు కర్తను స్తుతించుడి, హృదయమును